గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హైదరాబాద్లో ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా కుంభకోణం జరుగుతుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అసలు ఈ కుంభకోణం ఎంత మేర కుంభకోణం ఉంది, అసలు ఎవరు చేస్తున్నారు, దీని వెనకాల ఏంటి అనేది కాస్త వివరాలు ఇచ్చారు. కానీ ఇంత జరుగుతున్నప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వానికి కానివ్వండి మిగతా పార్టీ నేతలకు కానీ తెలియదు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. దేశంలోనే మీరే అంటారు అతిపెద్ద కుంభకోణం అని చెప్పి, మరి కేంద్ర ప్రభుత్వం ఇలా ఇన్వాల్వ్ కాదా, లేకపోతే చూస్తూ ఊరుకుంటా? ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్కు సంబంధించి ఎందుకు ఇంత లేట్ అయింది? ఎందుకంటే మీరు మొన్ననే క్యాబినెట్లో పెట్టారు, దానికి డ్రాఫ్ట్ పెట్టారని అంటున్నారు. మరి ఎందుకు ఇంత లేట్ స్పందించారు అనేది కొంత చర్చ. ఇది 22nd రోజు మన శనివారం రోజే వాళ్ళు జీవో బయటకు వచ్చింది. మొన్న క్యాబినెట్లో వాళ్ళు ఒక డ్రాఫ్ట్ చేసి క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కాబట్టి మేము క్యాబినెట్ నిర్ణయం చేశాం కాబట్టి మా భూములు మేము అమ్ముకుంటాం, మా భూములు మేమే ట్రాన్స్ఫర్ ఇస్తాం అన్నట్టుగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతూ ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, ఈరోజు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి వాల్యుయేషన్ మీద 30% కడితే మీరు ల్యాండ్ ఇచ్చేసి వారికి మల్టీ యూటిలిటీ జోన్ కన్వర్ట్ చేసేసి వారికి అన్ని రకాలుగా అలినేషన్ ఇస్తూ ఉన్నారంటే మీరు ఏ రకమైనటువంటి కుంభకోణాన్ని పాల్పడ్డారు? ఈరోజు మార్కెట్ వాల్యూ అక్కడ దాదాపుగా గజంకి 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఆ భూముల్లో మీరు ఈరోజు కేవలం అవంతా మనం లెక్కేసుకుంటే 70% ఆఫ్ ద ఆఫ్టర్ డెవలప్మెంట్ 70% ఆఫ్ ద ల్యాండ్నే మనం తీసుకుంటే 6,29,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి మీరు కేవలం 5,000 కోట్లకు ఇచ్చేస్తూ ఉన్నారు. దీని వెనుక ఉన్నటువంటి మరి క్విడ్ ప్రోకోలో మీకు వచ్చేటువంటి భాగం ఎంత? దీని ద్వారా దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్ కావాలని చెప్పేసి మీరు ఆలోచన చేస్తున్నట్టుగా అవపడతా ఉన్నది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈరోజు అదే 6,29,000 కోట్లు ఈ రాష్ట్రానికి ఆదాయంగా వచ్చుంటే ఈ రాష్ట్రంలో ఉన్న అప్పులన్నీ తీరిపోయేవి. అది కాకుండా మీరు ఆ భూముల్ని ఈరోజు కేవలం ఇండస్ట్రీస్కి దారాదత్తం చేస్తున్నారు. ఆల్రెడీ ఆ ఇండస్ట్రీస్కి దారాదత్తం చేసే ముందు మీ మనుషులు వెళ్ళి వాళ్ళతో అగ్రిమెంట్ చేసేసుకొని అతి తక్కువ ధరలకి కంపెనీలు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయినాయి. ఎవరెవరికి ఎంత అనేది ఈ కన్స్ట్రక్షన్ దానికి కానీ భూములు తీసుకునే వాళ్ళకి కానీ పేర్లు ఏమన్నా అది పూర్తిగా జీవోలను మెన్షన్ చేసిండ్రు. 9,229 ఎకరాల భూమి అని చెప్పేసి వాళ్ళు జీవోలోనే మెన్షన్ చేసిండ్రు. ఆ భూముల్ని ముందే ఐడెంటిఫై చేసిండ్రు, ఆ ఇండస్ట్రీస్ని ముందే ఐడెంటిఫై చేసుకున్నారు, వాళ్ళతో ముందే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ భూములన్నీ కూడా వీరి బినాముల పేరు మీదకి వచ్చేసినాయి. వీళ్ళు ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసి రేవంత్ రెడ్డి ఒక రియల్టర్ అని నిరూపించుకున్నాడు. రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి కన్నా ఒక రియల్టర్గానే ఈరోజు పనిచేస్తున్నట్టుగా మేము కనపడతా ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని, ఈరోజు ఈ రాష్ట్రంలో 6,29,000 కోట్ల రూపాయల ఈ రాష్ట్ర ఆస్తుల్ని దారాదత్తం చేసే అధికారం నీకు ఎవరిచ్చిండ్రు? ఈ రాష్ట్రంలో పూర్తి అప్పులు తీరిపోయే అవకాశం ఉండగా కూడా నీవు ఏం ఆలోచన చేయకుండా మీరు కేవలం నువ్వు దేశంలోనే అతిపెద్ద రిచెస్ట్ పొలిటీషియన్ కావాలన్న ఉద్దేశంతో నీ కుర్చీని కాపాడుకోవడం కోసం నువ్వు చేస్తున్నటువంటి ఈ కుంభకోణం భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తుంది. కవితకు సంబంధించి గతంలో పార్టీల నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది అన్నారు. అందులో ఒప్పందంలో భాగంగా ఇందాక మీరు ఒక ఆరోపణ చేశారు, వాళ్ళ భర్త రేవంత్ రెడ్డి సహచరుడు దగ్గరుండే వాళ్ళు అని చెప్పి ఒక ఏవీ రెడ్డి మీద. ఇదంతా తెలిసి కవితకు ట్రాన్స్ఫర్ జరిగింది అనుకుంటారు. ఈ ప్రభుత్వంలో కవితకు తెలిసే జరిగిందంటారా? ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది. కవిత హస్బెండ్ అనిల్ గారు అండ్ ఏవీ రెడ్డి రేవంత్ రెడ్డి గారి ప్రియమిత్రుడు, వీరిద్దరు కలిసి అక్కడ 2,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని గ్రాప్ చేసి దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే వారికి దారాదత్తం చేసి అక్కడ వాళ్ళు మరి అపార్ట్మెంట్స్ నిర్మాణం చేసుకుంటున్నట్టుగా మరి మనం కథనాలు చూస్తున్నాం. నేను ఒకటే అడుగుతున్నాను, ఇది వాస్తవం కాకపోతే దీని మీద ఎంక్వైరీ పెట్టమనండి, హౌస్ కమిటీ ఏమనండి. మీరు ఇష్టానుసారంగా మీరు భూముల్ని ఎవరికి పడితే వారికి దారాదత్తం చేస్తూ ఈ రాష్ట్ర ఖజాను కొల్లగొడుతున్నారు. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరిగి తీరాల్సిందని అడుగుతున్నాం. ప్రత్యక్ష పోరాటంకు దిగుతారా సార్ ఈ ల్యాండ్ మీద? ఎందుకంటే పెద్ద ఎత్తున భూమి కదా. ఖచ్చితంగా మేము పార్టీలో దీని మీద డిస్కషన్ చేయాలా. పార్టీలో ఖచ్చితంగా దీని మీద మాట్లాడి పార్టీ తీసుకునేటువంటి ఏ నిర్ణయంకైనా, పార్టీ తీసుకునే ఏ ఉద్యమంకైనా నేను ముందుండి నడవడానికి సిద్ధంగా ఉన్నాను.
థ్యాంక్ యూ సార్. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద కుంభకోణం ల్యాండ్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్కు సంబంధించినటువంటి దాంట్లో ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాబట్టి ఇందులో డెఫినెట్గా దీన్ని అడ్డుకుంటాం, దీని మీద కూడా ప్రత్యక్ష పోరాటాలకు దిగుతాం. ఇందులో ఈ ల్యాండ్కు సంబంధించి ఈ ప్రభుత్వమే 2,000 కోట్లకు సంబంధించినటువంటి ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ రేవంత్ రెడ్డి సహచరుడు అలాగే కవితకు సంబంధించినటువంటి కవిత యొక్క హస్బెండ్ ఇద్దరు కలిసి కూడా 2,000 కోట్ల ల్యాండ్ను కూడా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు కాబట్టి దాని మీద కూడా ఎంక్వైరీ జరపడమే కాకుండా డెఫినెట్గా కూడా దానిపైన కూడా ఒకవేళ చర్యలు తీసుకోవాలంటూ కూడా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.